ఈ రోజు మన భారత ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గణతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం యొక్క జనవరి 26వ తారీఖు అన్నమాట. పూర్తిగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్లిపోవడం జరిగింది. సంపూర్ణమైనటువంటి స్వతంత్రాన్ని జనవరి 26న మనం సంపాదించుకున్నాం. కాబట్టి ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తారీఖు మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరి ఢిల్లీలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలో కూడా ఈ రోజు ఈ యొక్క మూవంగుల అంటే ఈ 3 రంగుల జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయన్నమాట. మరి భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు మన భారతీయులు ఎంతో మంది మరి ప్రాణాలు వదిలి వారిని దేశం నుంచి ప్రారంభించి మరి మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటాం అని వారందరూ కూడా భారతీయులు ఏకదాటిగా నిలబడి ఆ రోజు బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం జరిగింది. అందులో చాలా మంది కూడా ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. వారందరూ త్యాగ ఫలితమే ఈ రోజు మనం మన దేశంలో స్వతంత్రంగా బతుకుతున్నాం. బ్రిటిష్ కాలంలో మరి జుట్టు పెంచుకుంటే కూడా పొన్నేసేవాడు, మీ అందరికి తెలుసో తెలీదో. మరి ఆ యొక్క బానిసల నుంచి మనల్ని విముక్తి చేసినటువంటి మన జాతీయ స్వతంత్ర పోరాట యోధులకి మనం అందరం కూడా నివాళులర్పించాలి. మరి అదేవిధంగా ఈ రోజు యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మరొకసారి ఈ యొక్క నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామాయి వృద్ధాశ్రమం గాని, గీతామాయి బాలభవన్ గాని మరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి.